హైకోర్టులో జీవో 9 పై విచారణ సందర్భంగా మంత్రులు ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. కోర్టులో ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు బీసీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్, పొన్నం, వాకిటి శ్రీహరి, పొంగులేటి అటెండ్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాల్సిందిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని సీఎం కోరారు. ఈ సమావేశం నుంచే ఆయనతో ఫోన్లో మాట్లాడారు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, కోర్టు అడిగినవన్నీ ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. హైకోర్టులో జీవో 9 పై విచారణ నేపథ్యంలో ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్విని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం 2 రోజుల క్రితం కలిసింది. హైకోర్టు విచారణకు హాజరై వాదనలు వినిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తితో ప్రభుత్వం తరపున జీవో 9 ని సమర్థిస్తూ కీలక వాదనలు వినిపించనున్నారు సింఘ్వి. పంచాయతీలు, మున్సిపాలిటీలో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D క్లాజ్ 6, ఆర్టికల్ 243T క్లాజ్ 6 నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు కల్పిస్తున్నాయని, ఆ ప్రకారమే జీవో 9 ఇచ్చామని ప్రభుత్వం తరపున లాయర్లు వాదించనున్నారు. అలాగే 103వ రాజ్యాంగ సవరణతో ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% సీలింగ్ ని దాటిందని కోర్టులో వాదించనున్నారు.